అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. పొద్దునే లంచ్ బాక్స్ కి ప్రిపేర్ చేయాలంటే పెద్ద యుద్ధం అని చెప్పాలండి. ఈ రోజు నేను ఒక సింపుల్ అండ్ క్విక్ గా చేసుకునే ఒక రైస్ రెసిపీ చేయబోతున్నాను. చాలా మంచి ఫ్లేవర్స్ తో కిచెన్ లో ఉండే సింపుల్ పదార్థాలతో ఇవి చేసుకోవచ్చు. సో రండి, ఇది ఎలా చేయాలో అప్పుడు మనం చూద్దాం. సో కుక్కర్ లో 1 టేబుల్ స్పూన్ నూనె, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, మీరు నెయ్యి వద్దు అనుకుంటే నూనెతో రీప్లేస్ చేసుకోవచ్చు. నూనె వేడైన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగలు, ఏలకలు, అన్నాసి పువ్వు, మరాఠీ మొగ్గు, జాపత్రి, రాతి పువ్వు, బిర్యానీ ఆకులు వేసి లైట్ గా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత పొడవగా తరిగిన 2 ఉల్లిపాయలు, 4 మధ్యలో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసి కలుపుకోవాలి. నేను ఈ రెసిపీలో ఎలాంటి వెజిటబుల్స్ వేయట్లేదు. మీరు కావాలి అనుకుంటే కొన్ని వేసుకోవచ్చు, కానీ ఈ కుస్కా రెసిపీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటున్నాము. జస్ట్ ఉల్లిపాయలు, టొమాటోలు అండ్ కొన్ని బేసిక్ మసాలాలతో. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత తరిగిన 2 టొమాటోలు వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. టొమాటో ముక్కలు కాస్త మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మసాలాలు వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచి వేసుకోవాలి. 1 గుప్పెడు పుదీనా ఆకులు, 1 గుప్పెడు కొత్తిమీర వేసి కలుపుకోవాలి. మీరు వీటిని తరగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసుకోవచ్చు. నేను ఈ రెసిపీకి 1 కప్పు జీరగ సంబా బియ్యం తీసుకుంటున్నాను. మీ దగ్గర ఈ బియ్యం లేకపోతే మీరు బాస్మతి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది 250 ml కప్ మెజర్మెంట్ అండి. 2-3 సార్లు బాగా కడిగేసి సరిపడా నీళ్లు పోసి 1 అరగంట పాటు నానబెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో 1 కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్లు వేసుకోవాలి. కలుపుకొని ఉడకనివ్వాలి. ఈ స్టేజ్లో సీజనింగ్ ఒక్కసారి చెక్ చేసుకుని కావాలనుకుంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. నానబెట్టిన బియ్యంలో నీళ్లు వడకట్టి బియ్యాన్ని కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇది రైస్కి ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మళ్ళీ ఒక్కసారి కలుపుకొని కుక్కర్ మూసి ఇప్పుడు వెయిట్ పెట్టి 1 విజిల్ రానివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తెరిచి నెమ్మదిగా కలుపుకోవాలి. చూడండి, కుస్కా ఎంత బాగా రెడీ అయిందో. మంచి ఫ్లేవర్స్తో చాలా ఈజీ అయిన ఒక రెసిపీ. ఇది మీరు రైతా కానీ ఇంకేమైనా సైడ్ డిషెస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ కూడా. మీరు తొందరలో ఉన్నప్పుడు కానీ ఏమైనా త్వరగా చేయాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.